ఇక ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ ప్రభావం గ్యాస్ ధరలపై పడింది. కమర్షియల్ గ్యాస్, వంట గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వంట గ్యాస్ సిలిండర్ పై 60 రూపాయలు పెరగగా కమర్షియల్ గ్యాస్ మాత్రం 150 రూపాయల నుంచి 400 వరకు పెరిగింది. రాజమండ్రిలో గ్యాస్ ధరలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. ధరలు అంటే వంట గ్యాస్ అలాగే కమర్షియల్ గ్యాస్ కూడా ధరలు విపరీతంగా పెరిగిన పరిస్థితి. ఒక్కొక్క బండ మీద వంట గ్యాస్ దాని మీద 60 రూపాయలు, అలాగే కమర్షియల్ గ్యాస్ మీద 115 రూపాయలు పెంచడంతో పాటు ఇక్కడ కొరత కూడా ఏర్పడే పరిస్థితి ఉంది. దీని మీద కమర్షియల్ సిలిండర్లకు ఇప్పుడు రేషన్ కూడా విధించే పరిస్థితి ఉంది. అలాగే గ్యాస్ బుకింగ్ సంబంధించిన సమయం కూడా పెంచిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఇరాన్ మీద జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో హర్ముజ్ జలసంధి మీద దాడులు, అలాగే జల రవాణా ఆగిన నేపథ్యంలో ఈ పెట్రోలు, డీజిల్ దీని మీద గ్యాస్ మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. దీని మీద మనతో మాట్లాడడానికి సిపిఎం నాయకులతో పాటు కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు. చెప్పండి అరుణ్ గారు, ఏ విధంగా చూడాలి ఈ గ్యాస్ పెరగడం? ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం ఇది ఎప్పటి వరకు ఆగుతుందో తెలియదు, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియదు. ప్రస్తుతం ఈ 10 రోజులకే గ్యాస్ ధరని పెంచేసిన పరిస్థితి ఉంది. తర్వాత పెట్రోలియం మీద రేపు ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? ఇప్పుడు ప్రపంచంలో ఈ యుద్ధం ఎప్పుడు యుద్ధం జరిగినా, ఎక్కడ యుద్ధం జరిగినా, ఎవరి మధ్య యుద్ధం జరిగినా సాధారణ ప్రజల మీదే భారాలు పడతాయనేటువంటిది మన చరిత్ర. దాదాపు 150 ఏళ్ల యుద్ధాల చరిత్ర చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా అత్యంత దురాక్రమణ పూరితంలో యుద్ధం చేశాయి. ఆయిల్ ట్యాంకర్లు పేలుస్తూ ఉన్నారు, రవాణాని ఆపేస్తూ ఉన్నారు, ఓడలు పేలుస్తూ ఉన్నారు, సిఎన్జి గ్యాస్ రాకుండా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కలిపి ఇవాళ ధరల భారం పెరిగింది. ఆ దేశంలో మోడీ గారు అక్కడ గ్యాస్ కొరత ఏర్పడగానే 60 రూపాయలు గ్యాస్ ధర వంట గ్యాస్ మీద, 115 రూపాయలు కమర్షియల్ గ్యాస్ మీద ధరలు పెంచేశారు. ఇప్పుడు గతంలో ధరలు పెరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బాదుడే అని మాట్లాడారు. ఇప్పుడు 60 రూపాయలు పెరిగినప్పుడు దానికోసం ఊసలేదు, బాదుల గురించి మాట్లాడడం లేదు. పైగా మేము 3 సిలిండర్లు ఇస్తున్నాం కదా అంటా ఉన్నారు. 3 సిలిండర్లతో ఏడాది గడిచే ప్రసక్తే కనబట్టలేదు. చాలామంది ధరల భారం పడే పరిస్థితి ఉంది. కాబట్టి ధరల్ని వెంటనే ఉపసంహరించాలి. రేపు పెరిగినా సరే పెరగకుండా కంపెనీల మీద భారం వేసి ప్రజల మీద భారాలు వేయకూడదని మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి మూర్తి గారు, ఎట్లాగా దీన్ని చూడాలి? పెరుగుతున్న పరిస్థితి ఇంకెట్లా ఉంటుంది? ఎలాంటి పరిణామాలు దారితీస్తాయి? ఇప్పుడు యుద్ధం వల్ల కేవలం ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా వల్ల ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా ముడి చమురు సరఫరా రాకపోవడం వల్ల, ధరలు పెరగడం వల్ల ఆ దేశాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. కానీ వాళ్ళు ఎవరో కూడా ప్రజల మీద భారాలు వేసినట్టుగా లేదు. కానీ వెంటనే నరేంద్ర మోడీ ఏ విధమైన ధరలు పెరగడానికి ఏ విధమైన అవకాశం దొరుకుద్దా అని ఎదురు చూసినట్టుగానే వెంటనే 60 రూపాయలు పెంచేయటం, డీజిల్ మీద కూడా నిలుపుదల చేయాలి. ప్రజలకి భారాలు పడకుండా ప్రభుత్వమే ఆ భారాన్ని భరించాలని సిఐటియుగా మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, మీరు ఎట్లా చూస్తారు? ఈ పెరిగిన ధరలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి? రవాణా ఛార్జీలు కూడా పెరిగే పరిస్థితులు ఉంటాయి, ఎట్లా చూడాలి? ఈరోజు ముడి ఇంధనం యొక్క ధర పెరిగితే ట్రాన్స్పోర్ట్ ధరలు పెరుగుతాయి. ట్రాన్స్పోర్ట్ ధరలు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగితే ప్రజల మీద తీవ్రమైనటువంటి భారం పడేటువంటి ప్రమాదం ఉంది. ఈరోజు గ్యాస్ అనేటువంటిది ప్రతి ఇంట్లోని పొయ్యి వెలిగించాలంటే గ్యాస్తో ఆధారపడినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ప్రతి ఇంటి మీద ఈరోజు 60 రూపాయల బాధుడు నెల రోజులకి ఒక సిలిండర్ పడేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం 3 సిలిండర్లు ఇస్తున్నాం కదా అని చెప్తా ఉంది. మరి మిగిలిన 9 సిలిండర్ల భారాన్ని ప్రజల మీద ఎలా మోపుతారు? యుక్రెయిన్తో యుద్ధం జరిగినప్పుడు రష్యా అత్యంత చౌకగా మనకి భారతదేశానికి చమురు పంపినప్పుడు దాని యొక్క తగ్గుదలని ప్రజలకు ఎందుకు ఇవ్వలేదు? బడ్జెట్ని ఈరోజు సబ్స్టిట్యూట్ చేసి ఈ ధరలు తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, ఒక సామాన్యునిగా మీరు పెరిగిన గ్యాస్ ధరని ఏ విధంగా చూస్తారు? ఎంత భారం పడుతుంది? అసలు ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నారో అమెరికాకు కానీ ఇజ్రాయెల్కి కానీ స్పష్టమైన అసలు వాళ్ళకి ఈ యుద్ధం దీని గురించి చేస్తున్నాం అనేది లేదు. ఈ యుద్ధం ఓన్లీ వాళ్ళ ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం చేస్తున్నదని సామాన్య మానవులకు అర్థమవుతుంది. మరి పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాలు ఈరోజు నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నారు, బాబు ఈ యుద్ధం వల్ల మనకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా ఇక్కడున్న ప్రజలు కానీ లేకపోతే దేశ ప్రజలు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి ఈ రోజున అమెరికా మీరు 30 రోజులు రష్యా నుంచి
ఆయిల్ కొనుక్కోండి అని చెప్తుందంటే అసలు భారతదేశ సార్వభౌమాధికారం ఏమైంది అనేది సామాన్య ప్రజలుగా మేము నిలదీస్తున్నాం. మన దేశానికి ఒక సార్వభౌమాధికారం ఉంటుంది, దాన్ని కాపాడవలసిన బాధ్యత నరేంద్ర మోడీ గారికి ఉంటుంది. దీన్ని కాపాడకుండా అమెరికా తొత్తుగా వ్యవహరిస్తూ అమెరికా ఏం చెప్తే దానికి తల ఊపుతున్న ఇటువంటి ప్రధాని ఉండడం భారతదేశానికి సిగ్గుచేటని ఒక సామాన్య మానవుడుగా మేము తెలియజేస్తున్నాం. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలి. రాబో రోజుల్లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ పెంచడానికి వీల్లేదని మేము సామాన్య మానవులుగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఏదైతే అమెరికా ఇజ్రాయెల్ అలాగే కలిసి ఇరాన్ మీద చేస్తున్న యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ మీద 50 రూపాయలు 60 రూపాయలు అలాగే కమర్షియల్ గ్యాస్ మీద 115 రూపాయలు ఏదైతే పెంచిన ధరల్ని వెంటనే తగ్గించాలని చెప్పి ఇక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి.